బీసీల పైన ముసలు కన్నీరు కార్స్తూ కపట ప్రేమను చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నైజం 34% రిజర్వేషన్ ఉన్న దాన్ని 20%కి కుదించిన మీరా ఈరోజు మా బీసీ గురించి మాట్లాడదని చెప్పాలి. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్దితో రాహుల్ గాంధీ గారు ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే, వారికంతా ఈ భారతదేశ సంపదతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పినటువంటి ఓ సహేతుకమైన డిమాండ్ను అనుసరించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కుల గణన చేసే క్రమంలో ఇంచుమించు 20 రోజులు 1 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి సర్వే జరిపితే ఇంచుమించు 1,15,70,450 కుటుంబాలు గుర్తిస్తే అందులో 1,12,15,134 కుటుంబాల వివరాలు జరిపే సమయంలో అంటే 96.9% ఇంటి లెక్కల ప్రకారం సర్వే నిష్పక్షపాతికంగా, సహేతుకంగా, సాంకేతిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాల్గొన్న వారు 3,54,077 ఇంచుమించు 3.1% పాల్గొన్న వారి సంఖ్య. అందులో మీ కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు మీరు కూడా ఉన్నారు, ఇంకా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు ఈ కుల గణనలో పాల్గొనకుండా ఈరోజు బీసీలకు మరింత న్యాయం చేయాలని చెప్పండి. నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా బీసీలకు మరింత మేలు చేయాలని లక్ష్యంతో 42% విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో కూడా కల్పించాలి, చట్టపద్ధతి తీసుకురావాలి. ఈ మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ఏర్పాటు చేసి అన్ని పక్షాలకు సంబంధించిన వారు వివరాలు సలహాలు తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర కూడా వెళ్లాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇది మా చిత్తశుద్దికి నిదర్శనం చెప్పేటువంటి మాట. మీరు ఒకే రోజు సమగ్ర సర్వే అని చెప్పి అటకెక్కించినటువంటి మీరు ఈరోజు మళ్లీ ఎల్లుండి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా ఏదైతే ఈ 3.1 మిగిలినటువంటి కుటుంబాలకు కూడా సర్వే జరపాలని, వారికి కూడా 3 మార్గాలను మండల పరిషత్ అభివృద్ది అధికారి దగ్గర ఆన్లైన్ ద్వారా, టోల్ ఫ్రీ ద్వారా ఏదైతే అవకాశం కల్పిస్తున్నామో ఇది మాకు బీసీలపై ఉన్నటువంటి ప్రేమ గాని, బీసీలకు న్యాయం చేయాలని చెప్పినటువంటి తీసుకున్న నిర్ణయం ఒక భాగంగా ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఇదేదో మా విజయం అని చెప్పని బీఆర్ఎస్ అనుకోవడం శుద్ధ తప్పనమాట. సందర్భంగా ఎంబీసీ కార్పొరేషన్ చేసి అనాపైస్ ఇవ్వని మీరు, బీసీ బంద్ అని బీఆర్ఎస్ బంద్ చేసుకున్న మీరు, అంటే ఎక్కడ కూడా బీసీలను మీ 10 సంవత్సరాల పరిపాలన అభివృద్ది పథంలో తీసుకొని రానటువంటి మీరు ఈరోజు మీ కులగణన చేపడుతుంటే ఓర్వలేక మా ముఖ్యమంత్రి గారి పైన మీరు అబాండం వేయడం సరైనది కాదు. మేము బలహీన వర్గాలకు సంబంధించి మేలైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పనే కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంగా నీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి మీరు కూడా కుల గణనలో పాల్గొనండి. 16వ తేదీ నుంచి 28వ తేదీ లోపల ఈ కుల గణనలో మీతో పాటు పాల్గొన్న వారు కూడా పాల్గొనే విధంగా చేసి ఎవరి ఇస్తా ఎంతో తెలియడానికి సహకరించవలసిందిగా వివిధ కులాల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ ప్రాంతాల్లో ఎవరైతే గత కుల గణనలో పాల్గొన్న వారందరినీ కూడా ఈ కుల గణనలో 12 రోజులు పాల్గొని ఏ కులానికి సంబంధించి బీసీలకు సంబంధించి సంఖ్య తేలే విధంగా, తద్వారా 42% రిజర్వేషన్ అందుకునే విధంగా మీరందరూ కూడా సహకారం అందించవలసిందిగా నేను మీ అందరూ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.